అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సమయం ఆసన్నమైంది. రేపు అగ్రరాజ్య అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు ట్రంప్. అయితే ట్రంప్ కు వెదర్ షాక్ ఇచ్చింది. వాషింగ్టన్లో విపరీతంగా కురుస్తున్న మంచు ప్రభావం ట్రంప్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై పడింది. చలి కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్ స్టేడియంకు ప్రమాణ స్వీకార వేదికను మార్చేశారు. బహిరంగంగా ప్రమాణ స్వీకారం చేయాలని ట్రంప్ భావించినా చలి మంచు కారణంగా అది సాధ్యపడలేదు. దీంతో ప్రముఖులకు మాత్రమే ప్రమాణ స్వీకారానికి ఎంట్రీ ఉంటుంది. మిగిలిన వారు ఎక్కడికక్కడ వేడుకల్లో పాల్గొంటారని ట్రంప్ బృందం చెబుతోంది. రేపు వాషింగ్టన్లో ఉష్ణోగ్రత -11 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 1985లో రొనాల్డ్ రీగన్ తర్వాత ఓ అధ్యక్షుడు ఇండోర్ లో ప్రమాణం చేయడం ఇదే మొదటిసారి. ఉపాధ్యక్షుడిగా వాన్స్ కూడా రేపే ప్రమాణం చేస్తారు. సుమారు 2 లక్షల మంది ట్రంప్ ప్రమాణం కోసం వాషింగ్టన్ చేరుకున్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, కాంగ్రెస్ సభ్యులు, మాజీ అధ్యక్షులు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, అలాగే మార్క్ జూకర్బర్గ్ తో పాటు పలువురు హాలీవుడ్ నటులు, పాప్ స్టార్స్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. ఇటలీ ప్రధాని మెలోనీ, చైనా ఉపాధ్యక్షుడు హాంజెంగ్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో పాటు పలు దేశాల ప్రధానులు, ముఖ్య నేతలు ఈ వేడుకకు హాజరవుతారు. ఇప్పటికే ట్రంప్ ప్రమాణ స్వీకార వేడుకలు ప్రారంభమయ్యాయి. నిన్న వర్జీనియాలో నేషనల్ గోల్ఫ్ క్లబ్ లో ట్రంప్ విందిచ్చారు. ఈ రోజు అర్లింగ్టన్లోని జాతీయ స్మారకం వద్ద జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. వాషింగ్టన్లో ర్యాలీకి హాజరవుతారు. సోమవారం సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చ్ లో ట్రంప్ ప్రార్థనలు చేస్తారు. ట్రంప్ 2 బైబిల్స్ పై ప్రమాణం చేస్తారు. అందులో ఒకటి తన తల్లి ఇచ్చింది కాగా మరొకటి లింకన్ బైబిల్. ఆ వెంటనే వైట్ హౌస్ కు వెళ్లి బైడెన్ ఇచ్చేటువంటి టీ పార్టీకి హాజరవుతారు. క్యాపిటల్ హిల్ చేరుకుని ప్రమాణం చేస్తారు. ఇక అధ్యక్షుడిగా తొలి ప్రసంగం ఉండబోతోంది. బైడెన్, కమలా హ్యారిస్ల వీడ్కోలు కార్యక్రమానికి హాజరవుతారు ట్రంప్. ప్రమాణం తర్వాత అధ్యక్షుడి హోదాలో కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేస్తారు. కాంగ్రెస్ లో జరిగేటువంటి విందులో పాల్గొంటారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయన వ్యతిరేకులు నిరసనలకు దిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలున్నాయి.